ఈ నెల జూన్ 15 సోమవారం రోజున మనకు సోమావతి అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యను జ్యేష్ఠ అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకు ఈ అమావాస్య సోమవారంతో కూడుకొని రావటం వలన దీన్ని సోమావతి అమావాస్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడికి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే కేవలం 2 నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీరు ఎప్పుడూ ఊహించనంత ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు ఎంత పవర్ ఉన్నది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. మామూలుగా అమావాస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మనకు అధిక జ్యేష్ఠ మాసంలో రావటం వలన అత్యంత పవిత్రమైనదిగా మనకిక్కడ చెప్పబడుతుందన్నమాట. ఈ సోమావతి అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయటం కానీ, లేదా పితృతర్పణాలు అర్పించటము, ముఖ్యంగా శివపార్వతులను పూజించటము, అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటము, ఇలాంటివన్నీ చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి మన కుటుంబం సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ వేప చెట్టు యొక్క పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మార్చేస్తుందన్నమాట. కాబట్టి అసలు ఆ వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అలాగే ఈ అమావాస్య యొక్క టైమింగ్స్ ఏంటి, మీరు ఏ సమయంలో వేప చెట్టు దగ్గర ఇది పడేయాలి, అలాగే మీరు ఆ రోజున ఏ పొరపాట్లు చేయకూడదు, ఏ కూరలను వండుకొని తినకూడదు, వండుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పబడతాయి. కాబట్టి దయచేసి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మనకి జూన్ 15వ తారీఖు సోమవారం రోజున ఈ సోమావతి అమావాస్య అనేది రావటం చాలా చాలా గొప్ప విశేషము. ఈ రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు 100% ఆ దైవానికి చెందుతాయి. మన యొక్క కోరికలను తప్పకుండా నెరవేరుస్తాయి. ఈ అమావాస్య టైమింగ్స్ ఒకసారి చూద్దాం. జూన్ 14వ తేదీ మధ్యాహ్నం 12:19 అమావాస్య గడియలు అనేవి మొదలయ్యి జూన్ 15 ఉదయం 8:23 వరకు మనకు అమావాస్య గడియలు ఉంటాయి. 8:23తో అమావాస్య అనేది ముగుస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన టైం వరకు మనకు అమావాస్య గడియలు ఉంటాయి. కాబట్టి మీరు పరిహారం అనేది ఈ లోపు చేసుకుంటేనే మీకు సిద్ధిస్తుంది. కాబట్టి నేను వీడియో అనేది ఇంత ముందుగా మీకు చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం ఒక లైక్ చేయండి. లైక్ చేయటం వలన ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నటువంటి ఈ టైమింగ్స్, ఈ గడియలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా పవర్ఫుల్ అనమాట. మనకున్న సమస్యను వెంటనే తీసేసి మనకు ఆ సమస్యతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు కలిగించి అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి మనం చెప్పినటువంటి ఆ టైం లోపల మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చిద్దో మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ రోజున పొరపాటున కూడా తలకు నూనె అనేది రాయకూడదు. ఈ అమావాస్య రోజున తలకు నూనె రాస్తే మాత్రం మీ ఆయుష్ పూర్తిగా తగ్గిపోతుంది. లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి నూనె రాయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున గోళ్ళు కత్తిరించుకోవటము, నోట్లో కొంతమంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు గోళ్ళు పెట్టుకొని కొరుక్కుంటా ఉంటారు. అలా గోళ్ళను కత్తిరించకూడదు, గుర్తుంచుకోండి. తర్వాత మగవారు గడ్డం చేయించుకోవటము అంటే షేవింగ్ చేసుకోవటం కానివ్వండి, లేదా క్రాఫ్ట్ చేయించుకోవటం కానివ్వండి, జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంకా ఈ అమావాస్య రోజున ఇంటికి నూనె అనేది తెచ్చుకోకూడదు. వంటల్లో వేసుకునే నూనె కానివ్వండి, తలకు రాసుకునే నూనెలు కానివ్వండి, ఇలాంటి ఏ నూనెలు కూడా ఇంటికి ఈ అమావాస్య రోజున కొనుక్కొచ్చుకుంటే దరిద్రం ఆ రూపంలో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంకా ఈ అమావాస్య రోజున చీపురును ఇంటికి తెచ్చుకోకూడదు. చీపురును కొనుక్కొచ్చుకోకూడదు. చీపురుని కొనుక్కొచ్చుకున్నా కూడా ఈ అమావాస్య రోజున మీ ఇంటి లోపలికి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఇనుప వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే చిన్న చిన్న శీలలు కానివ్వండి, మేకులు కానివ్వండి, లేదా ఇనుప వస్తువులు ఏదన్నా
బండ్లు, బైకులు, కార్లు ఇలాంటివి కూడా కొనుక్కొచ్చుకోకూడదు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు. అలా ఏడిస్తే మాత్రం ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇంకా ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ వేసుకోకూడదు. అలా వేసుకుంటే మాత్రం నిందల పాలవుతారు. ఇంకా ఈ అమావాస్య రోజున మిరియాలనేవి కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. మిరియాలు ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా ఈ అమావాస్య రోజున పితృశాపాలు అనేవి చాలా ఎక్కువవుతాయి. అలాగే ఈ రోజున గోధుమలు కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. అంటే గోధుమలు కానివ్వండి, గోధుమ పిండిని కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా ఈ అమావాస్య రోజున ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. దరిద్రాలు చుట్టుకుంటాయి. తరువాత బ్యాగులు, లేకపోతే చెప్పులు ఇట్లాంటివి ఏవి కూడా కొత్త వస్తువులు ఇంకేదన్నా తీసుకొచ్చుకోవటం కానివ్వండి, ఇలాంటివి కూడా ఈ అమావాస్య రోజున కొనుక్కొని ఇంటికి అనేది తెచ్చుకోకూడదు. దానివల్ల నష్టమే జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున అరవటము, ఆవేశపడటము ఇలాంటివి చెయ్యకూడదు. మనసు ఏంటంటే పరిగెత్తుతా ఉంటుంది. కానీ దాన్ని హద్దుల్లో ఉంచుకొని ప్రశాంతంగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వంకాయలను కూడా కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే ఈ అమావాస్య రోజున దరిద్రం పట్టి పీడిస్తుంది. కాబట్టి వంకాయలు వండుకోకూడదు, తెచ్చుకోకూడదు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున పొట్లకాయ కూరను పొరపాటున వండకూడదు, తినకూడదు. దరిద్రం పడుతుంది గుర్తుంచుకోండి. ఇంకా ఈ సోమావతి అమావాస్య రోజున వండకూడని కూరల్లో ఇంకొకటి కాకరకాయలు. ఈ కాకరకాయలు కూడా మనకు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ కాకరకాయలను వండుకున్నా తిన్నా కూడా కష్టాల పాలవుతారు, అప్పుల పాలవుతారు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున పొట్లకాయతో పాటుగా ములక్కాయలను కూడా పొరపాటున వండకూడదు, తినకూడదు. అలా కూడదని తింటే మాత్రం జన్మ జన్మల దోషాలు, శాపాలు, పాపాలనేవి పట్టి పీడిస్తాయి. ఈ కూరలను వండొద్దు. వీటితో పాటుగా కోడిగుడ్డు, మాంసాహారము అంటే చికెను, మటను ఇంట్లో వండకూడదు. అలాగే బయట కూడా తినకూడదు. కాబట్టి ఈ నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు. ఇవి తినకూడని ఆహారాలు, ఇవి గుర్తుంచుకోండి. అలాగే 4 దిక్కులు కలిసే రోడ్డుకి ఈ అమావాస్య రోజున వెళ్ళకూడదనమాట. అంటే అలాంటి చోట్ల ఏందంటే చాలామంది నిమ్మకాయలు, ఉప్పు, దిష్టిలు తీసిపోస్తా ఉంటారు. అలాంటి చోటుకి వెళ్తే మాత్రం చాలా సమస్యలు వచ్చి పడతాయి. ఇంకా బయటి నుంచి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు పిల్లలు కానీ, పెద్దలు కానీ మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. అలా కూడదని కడుక్కోకపోతే మాత్రం వాళ్ళు తీసుకున్న చెడు ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజున అదంతా మనకు పట్టి పీడిస్తుంది. తరువాత కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతేనేమో ఎడమ కాలికి, మగవాళ్ళైతేనేమో కుడి కాలికి ఈ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మంచిది. ఎటువంటి చెడు మీ కాళ్ళను తాకకుండా ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన మన జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకోవటం, వాళ్ళ పేరు మీద పూజలు చేయటం, పితృతర్పణాలు అర్పించటం ఇలాంటివి చేస్తే మంచిది. ఇంకా ఈ అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది. బూడిద గుమ్మడికాయలు ఉంటాయి కదా, వాటిని తొడిమి ఉన్న కాయను ఒకదాన్ని తీసుకొచ్చుకొని చక్కగా దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసి, స్వస్తికి గుర్తు అనేది కట్టేసి ఈ అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కనుక మనం చెప్పిన టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ టైమింగ్స్ మధ్యలో మీరు ఆ టైంలో ఏ టైంలోనైనా సరే మీరు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఏడుపులు, ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా సమస్యలు, మీకు ఏదన్నా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబంలో ఎప్పుడు గొడవలు, అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవటం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇంటి ముందు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకోండి. తరువాత ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఉప్పు, ఎండుమిరపకాయలు, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి అనేది తీసేసుకోండి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున దిష్టి తీసేసుకుంటే ఆ దిష్టి అనేది వెంటనే తొలగిపోతుంది. దిష్టి వల్ల చాలా సమస్యలు వస్తాయండి. కాబట్టి దిష్టి అనేది తీసేసుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ రోజున బయటికి రాకుండా ఉంటే మంచిది. అంటే ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తాం కానివ్వండి, ఇలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటే మంచిది. అమావాస్య రోజున బయటికి రాకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్ళకి ఏంటంటే వేపాకుల తోరణాన్ని కట్టుకోండి. ఎందుకంటే వేపాకులు అనేవి చాలా శక్తివంతమైనవి. కాబట్టి పరిహారానికి కానివ్వండి, అలాగే ఇట్లా ఇంటి ముందర గుమ్మానికి కట్టుకున్నా కూడా ఈ అమావాస్య తాలూకా చెడు ఏది మీ ఇంటిని తాకకుండా ఉంటుంది. విడివాళ్ళైనా సరే కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అలా నిద్ర లేచిన తర్వాత
ఇంటి గుమ్మానికి బయట తప్పకుండా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గు అనేది వేసుకోవాలి. అమావాస్య అంటే చాలామంది ముగ్గులు వేసుకోరు, కానీ అమావాస్య రోజున తప్పకుండా వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి అమావాస్య రోజున గుమ్మానికి బయట శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి తప్పకుండా ముగ్గులు వేసుకోండి. అంతేకాని వాకిళ్ళని అలా ఉంచితే మాత్రం దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇది గుర్తుంచుకోండి. తరువాత ఇల్లంతా కూడా శుభ్రంగా ఉప్పు నీటితో తుడవండి. కాస్త నీటిలో ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు రాళ్ళను వేసేసి శుభ్రంగా ఇల్లంతా కూడా తుడవండి. ప్రతి గదిలో మూలన అంతా కూడా తుడవండి. అలా తుడవటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. ఉప్పు చాలా చాలా శక్తివంతమైంది కాబట్టి నెగిటివ్ని మొత్తాన్ని కూడా గ్రహించేస్తుంది. అలా ఇల్లు తుడిచి ఇంకా ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించండి. పసుపు నీటిని చిలకరించడం వలన ఇల్లంతా పవిత్రం అవుతుంది. ఏదన్నా అంటే కాస్త ఏదన్నా నెగిటివ్ ఏదన్నా ఉన్నా కూడా అదంతా కూడా ఈ పసుపు నీటిని చిలకరించడం వలన పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి పసుపు నీటిని చిలకరించి ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవటం వలన దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. ఆ యొక్క సువాసనకి కాస్త ధూపంలో ఒక గుప్పెడు ఎండు వేపాకులు వేసుకొని కూడా మీరు ధూపం అనేది వేసుకోవచ్చు. తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే షాంపూతో కాదు, మీరు షాంపూతో ముందు రోజు చేసేసి ఆ రోజున మాత్రం తలను ఒట్టి నీటితోటి కడుక్కోండి. అంటే మామూలు నీటిని పోసుకోవాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా చిటికెడంత పసుపును కానీ అలాగే ఒక స్పూను గల్లులుప్పును అంటే ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, అది కానీ వేసుకొని మీరు స్నానం అనేది చేయాలి. ఇలా స్నానం చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, జాతక దోషాలు, పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి మీ దేహం వజ్రంలాగా మారుతుంది. శరీరం మీద ఉన్నటువంటి మురికితో పాటుగా మీ జాతకంలో ఉన్నటువంటి మలినాలు కూడా పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ళ ఆయుష్ కలుగుతుంది. కాబట్టి ఇందులో ఏదో ఒకటి అయినా సరే వేసుకొని స్నానం చేయండి. వేపాకులు వేసుకొని చేస్తే ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత పసుపు ఎరుపు రంగు కలిసిన వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ బంగారు రంగు వస్త్రాలు కానీ వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక తరువాత మీకు దగ్గరలో శివాలయం ఉంటే మనకు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి అసలు భక్తులందరూ కూడా శివాలయాల్లో కితకితలాడుతూ ఉంటారు. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేయండి. శివాలయానికి వెళ్ళేసి లేదు మాకు శివాలయం దూరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఇంట్లో శివపార్వతుల యొక్క చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలాగే లక్ష్మీదేవిని కూడా చక్కగా అలంకరణ చేసేసి ఇంట్లో దీపారాధన చెయ్యండి. ఇలా ఈ రోజున ఈ సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులు మొత్తం కూడా పారిపోతాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య తాలూకా ఉన్నటువంటి చీకట్లు అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు చీకట్లన్నీ తొలగిపోయి మన జీవితాల్లోకి వెలుగుల్ని ఆ పరమేశ్వరుడే నింపుతాడనమాట. కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. శివయ్యకు ఇష్టమైనటువంటి శంకు పుష్పాలు ఉంటాయి కదండి, నీలి రంగువి, వాటిని పెట్టి పూజ చేస్తే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే అభిషేకం కూడా కుదిరితే తప్పకుండా అభిషేకం చేయండి. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి. అలాగే ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మనకున్నటువంటి దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు శక్తి ఉంటే ఎవరికైనా పేదవాళ్ళకి ఒక పూట భోజనం దానం చేయటము, లేకపోతే మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదన్నా దానం చేయండి. ముఖ్యంగా బ్రాహ్మణుడికి ఈ రోజున ఏంటంటే ఒక విస్తరాకులో తోటకూర, అలాగే ఎర్ర కందిపప్పు, నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని అలాగే దక్షిణ అంటే 116 కానివ్వండి లేదా ఒక 11 రూపాయలు కానివ్వండి, ఇలా మీ శక్తికి తగ్గట్లుగా సమర్పించి బ్రాహ్మణుడికి గనక మీరు ఈ అమావాస్య రోజున గనక దానంగా ఇచ్చినట్లయితే ఆ రూపంలో మీకున్నటువంటి పితృదోషాలు పితృశాపాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలా దానం చేయండి. ఇక తరువాత ఈ రోజున పెరుగన్నాన్ని కుక్కకు ఆహారంగా తినిపించండి. మనకు కుక్క అంటే నోరు లేని మూగజీవి, అలాగే కాలభైరవుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. కాలం మనకు అనుకూలించి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మనకు బాగా కలిసి రావాలి అంటే మీరు ఈ రోజున
పెరుగన్నాన్ని కుక్కలకు ఆహారంగా తినిపించండి. అలా తినిపించటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాలభైరవుడి యొక్క అనుగ్రహంతోటి మీకు మంచిగా కాలం అనేది కలిసొస్తుందనమాట. చక్కగా పెరుగు కలిపేసేసి మనకు అన్నం మిగిలిపోతుందండి. ఒక్కొక్కసారి అట్లా మనం పడేస్తా ఉంటాము. కానీ కుక్కలకు అలాంటప్పుడు చక్కగా కాస్త పెరుగు గానీ, పాలు గానీ పోసేసి లేదా కాస్త నెయ్యి గానీ, లేదా రొట్టెలో, చపాతీలో ఏవో ఒకటి అన్నం కాకపోయినా అలా మీరు కుక్కలకు తినిపించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ కాలభైరవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. తరువాత కాకి, ఈ సోమావతి అమావాస్య రోజున కాకి కనిపిస్తే కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. కనిపించినా కనిపించకపోయినా ఒక ముద్ద, ఎందుకంటే మనకు పట్టణాలలో ఈ రోజుల్లో కాకులు అస్సలు కనిపించట్లేదు. కానీ మీరు తినేటప్పుడు ఒక ముద్ద అన్నాన్ని కాకులకు గోడ మీద పెట్టి తినటం వలన మీకున్న దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పితృదేవతల యొక్క ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే కాకి శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఏంటంటే మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. అరటిపండు, క్యారెట్, బీట్రూట్, ఉడికించిన బంగాళదుంపలు ఇలా ఏదైనా తినిపిస్తే చాలా మంచిది. మనకు ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా వేప చెట్టు, ఈ వేప చెట్టు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. ఈ వేప చెట్టు అంటే మనకు పల్లెటూరుల్లో చూసినట్లయితే ఇంటింటికి ఒక వేప చెట్టు ఉండేది. ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఉంటాయి. వేప చెట్టు కింద కాసేపు కూర్చున్న, వేప చెట్టు గాలిని పీల్చుకున్న మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏ ఇంట్లో వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. ఆ ఇంట్లో సుఖశాంతులు అనేవి నెలకొలుతాయి. కాబట్టి ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది మీకున్నటువంటి సమస్యలను క్షణాల్లో తీసేస్తుందన్నమాట. ఈ పరిహారానికి మీరేంటంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట ఉన్న వేప చెట్టు కానీ, గుడి బయట ఉన్న వేప చెట్టు దగ్గరకు కానీ వెళ్ళాలి. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ కాగితం మీద రాతలు గీతలు ఉండకూడదు. ఈ పరిహారం స్నానం చేసిన తర్వాత మాత్రమే మనం చెప్పిన టైమింగ్స్లో చేయాలి. ఇందాక మనం టైమింగ్స్ చెప్పాం కదా, ఆ టైమింగ్స్ లోపల చేయాలి, గుర్తుంచుకోండి. ఆ తెల్లటి కాగితం మీద మీ యొక్క సమస్య అనేది రాయాలన్నమాట. ఎర్రటి పెన్నుతోటి మీ సమస్య, మీకు ఏదైనా అప్పులుంటే అప్పులు తీరిపోవాలి, లేదా పెళ్లి జరగాలి, మంచి ఉద్యోగం రావాలి, వ్యాపారంలో సమస్యలు పోవాలి, ఆ సమస్య అనేది రాసుకోండి. తర్వాత ఆ పేపర్ మీద ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు అనేవి ఈ అమావాస్య రోజున మనకున్నటువంటి చెడును, దుష్టశక్తిని, చెడు దృష్టిని మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి. మనకున్న శని దోషాలను వెంటనే లాగేస్తాయి అన్నమాట. కాబట్టి ఒక స్పూను నల్ల ఆవాలు తీసుకోండి. అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు, అంటే ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకోండి. ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. మనకున్నటువంటి చెడును వెంటనే గ్రహించి మనకు మంచిని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఒక స్పూను ఉప్పును కూడా తీసేసుకోండి. తర్వాత దీనితో పాటుగా లవంగాలను కూడా మనకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించడానికి ఈ లవంగాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి 2 పువ్వున్నటువంటి లవంగాలను తీసుకోండి. ఈ లవంగాల వల్ల వెంటనే నరదిష్టి, చెడు దృష్టి, ఇలాంటి నలుగురు ఏడుపులు, ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో నకారాత్మక శక్తులన్నిటినీ కూడా ఈ లవంగాలు శక్తివంతంగా లాగేస్తాయి అన్నమాట. తర్వాత ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి మొండి సమస్యలను పూర్తిగా గ్రహించేస్తాయి. కాబట్టి ఎండుమిరపకాయలను కూడా 4 తీసుకోండి. అలా తీసుకోవటం వలన చెడు అంతా పూర్తిగా తొలగిపోతుంది. తరువాత ఎర్రటి కుంకుమ అనేది కూడా మనకున్నటువంటి చెడును, నరదిష్టిని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఈ దిష్టి తీసేయటానికి ఈ పదార్థాలు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు, మనం గుర్తు తెచ్చుకుంటే. తరువాత వెల్లుల్లి ఏంటంటే శత్రునాశనాన్ని, అంటే మన మీద జనాల ఏడుపులు ఏదైతే ఉంటాయో వాటన్నింటిని తీసేస్తుందన్నమాట. కాబట్టి వెల్లుల్లి రెబ్బలు కూడా 2 తీసేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి అనేది మనకున్న చెడును తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఈ వస్తువులన్నీ కూడా మనకు వంటగదిలో దొరికేటటువంటి వస్తువులే, చాలా తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి వస్తువులే. ఇప్పుడు మనము ఈ తెల్లటి పేపర్ మీద మీ సమస్య, అంటే మనకున్న సమస్య ఏదైతే ఉందో అది రాసుకున్నాం కదా, దాని మీద ఏంటంటే ఆ తెల్లటి పేపర్ మీద ఈ ఉప్పు, ఆవాలు, అలాగే చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, 2 లవంగాలు,
లవంగాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, వీటన్నింటిని కూడా ఆ పేపర్ మీద పెట్టేసేసేయాలన్నమాట. మీకు కుదిరితే ఇంట్లో పూజ చేసుకొని ఈ పరిహారం చేసుకోండి. మనం చెప్పిన టైమింగ్స్లోనే చేయాలండి, గుర్తుంచుకోండి. మనం అమావాస్య గడియలు ఏ గడియలు అంటే ఏ టైంలో అయితే ఉంటాయో అని చెప్పుకున్నామో ఆ చెప్పిన టైమింగ్స్ మధ్యలో మీరు చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగా వాటన్నింటిని కూడా చక్కగా ఒక పొట్లంలాగా కట్టేసేసి ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీకున్న సమస్యను మళ్ళీ ఇంకోసారి చెప్పుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని, అమ్మ ఓ వృక్షమా మాకున్నటువంటి సమస్యను తీసేసేయి అని చెప్పేసి మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఆ చెట్టు యొక్క మొదట్లో ఆ పొట్లాన్ని పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇది గుర్తుంచుకోండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి సమస్యను, వేప చెట్టు అమ్మవారి స్వరూపం కూడా కాబట్టి ఆ శివయ్య అమ్మవారు మీ యొక్క సమస్యను తీసేసుకొని మీకు మంచి జరిగేలా చేస్తారు. మీరు కోరుకున్నది 100కు 1000% సిద్ధిస్తుంది. దీనితో పాటుగా మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యాలు కూడా మీ సొంతం అవుతాయి. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు కావచ్చు, మృత్యు దోషాలు, అలాగే వాహన ప్రమాదాలు, ఉద్యోగాల్లో సమస్యలు, పితృదోషాలు, పితృశాపాలు, వ్యాపారంలో ఎదుగుదల, అడ్డంకులు, శత్రువుల ఏడుపులు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగించేస్తుంది. ఎందుకంటే ఈ సోమావతి అమావాస్య అనేది సామాన్యమైనది కాదు. ఈ రోజును అస్సలు మిస్ చేసుకోవద్దు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసేయండి. మనం చెప్పినటువంటి నియమాలు అనేవి పాటిస్తూ మనం చెప్పిన టైమింగ్స్లో. మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకోసారి వినండి. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ అమావాస్య రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఈ వేప చెట్టు పరిహారంతో పాటుగా అన్ని విషయాలు, వండకూడని కూరలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ వీడియోను అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. కాబట్టి పూర్తిగా ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి అర్థం కాకపోతే. అలాగే ఇంత విలువైనటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు దయచేసి వీడియోకి ఇంకొంతమంది నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఈ అమావాస్య సోమవారం రోజున కలిసి వచ్చింది కాబట్టి దీని సోమావతి అమావాస్య అని ఎలాగైతే పిలుస్తారో మీరు కామెంట్ బాక్స్లో ఓం సోమేశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.